प्रभु येसु हे प्रभु येसु हे प्रभु येसु हे प्रभु येसु हे प्रभु देवसुता सिल्वधरा पापहरा शांतिकरा हे प्रभु येसु हे प्रभु నా పిల్లలను ఎక్కువ ప్రేమిస్తున్నానా, నా భర్తని భార్యను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానా? ఆయన కన్నా ఏదైనా మనం ఎక్కువగా ప్రేమించామంటే అది మనకు దక్కదు. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఆయన నేనే మొదట, ప్రతిదీ కూడా నా తర్వాత ఏదైనా అని చెప్పాడు. ఎందుకంటే మనం సృజించినటువంటి దేవుడు ఆయన కలుగు చేస్తేనే మనకి ఈ మాంసం, శరీరం, అలాగే ఆత్మ మనలో ఉన్నాయి. లేకపోతే మనకి ఈ యొక్క మనిషి అనే రూపే ఉండదు. ఆయన పోలికలో మనల్ని ఆయన కలుగు చేసుకున్నాడు. ఆయన మనం పుట్టినప్పుడు మరి తల్లి ఎలాగైతే బిడ్డని చూసుకుని ఆనందిస్తాడో, తండ్రి ఎలాగైతే ఆ బిడ్డని చూసుకుని ఆనందిస్తాడో, మరి నిన్ను నన్ను సృష్టించుకున్నప్పుడు కూడా ప్రభు అయినటువంటి యేసు ప్రభువు వారు ఆది అంతమైనటువంటి దేవుడు, అనాది కాలంలో నా దేవుడు మనం చూసి కూడా ఆయన ఆరాధించాడు. ఇదిగో నువ్వు చేసినటువంటి ఘోర పాపములు బట్టి ఆయన నేను శిక్షించలేదు, కానీ నీ కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించడానికి భూలోకంలోకి వచ్చాడు. ఆయన రక్తం నీ ముందు ఉంది. నువ్వు చేసిన తప్పుదారులకు పడవలసిన శిక్ష ఆయన శరీరమే పడింది. ఆ శరీరం కూడా ఇక్కడే ఉంది. ఆయన నీతో నిబంధన చేశాడు. ఏ విధంగా అంటే, నా రక్తంలో పాలు పంచుకున్నవాడు, నా మాంసంలో పాలు పంచుకున్నవాడు, ఇదిగో నేను దేవుడితో ఎలా ఉన్నానో మీరు కూడా నాతో మీరు కూడా ఉంటారు అని నిరీక్షణ మనకి ఇచ్చాడు. కనుక మనం దేవుని అపరిశుద్ధంగా మనం ఆరాధించద్దు, అపవిత్రంగా మనం ఆరాధించద్దు, పరిశుద్ధంగా ఆరాధించాలి. ఈ విధంగా ఉన్నామంటే, ఇంకా తప్పులు చేసి పాపములు చేసి మనం ఇంకా ఇలా ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే, ఆయన కృప మాత్రమే. ఆయన కృప లేకపోతే మనం ఏం బ్రతకలేదు. కేవలం ఆయన కృప. పౌలు అడుగుతున్నాడు, ప్రభువా నాలో ఉన్న మురిని తీసివేయ్యా అంటే అంటున్నాడు, నా కృప నీకు చాలును. ఆ కృప కావాలి. ఆ కృప కొరకు మనం వేడదామా? కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను,
నీటి పొడుగు వంటి జీవితాలు, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే జీవితాలు, గతించిన నెలంతా, గతించిన సంవత్సరాలంతా, గతించిన దినమంతా నీ కాపాడాలి దేవుడు. కృతజ్ఞత చెల్లించువా ప్రభా, నీ స్థితిలో ఉన్నానంటే ప్రభు నీ కృప. ఏ రోజులలో నన్ను వదిలిపెట్టావు ప్రభా, నీ చేయబడుతూ లేవు, నాకు ఎటు దారి తోచలేనప్పుడు ప్రభా, నాకు ఆలోచన కలిగజేసుకోవయ్యా, నాకు మార్గము చూపించవయ్యా. నువ్వు లేకపోతే నా జీవితం ఏంటయ్యా? నాయన నీ లేకపోతే తండ్రి నా యొక్క బ్రతుకు ఏంటయ్యా? బుద్ధిహీనులం ప్రభా, జ్ఞానము లేని వారు ప్రభా. అది ఎప్పుడైతే మనం బోధిస్తామో, ఎప్పుడైతే దేవుడి పాదాల చెంత కన్నీళ్లతో మనం కడుగుతామో, దేవుడు నిన్ను కరుణించే దేవుడయ్యా. ఆయన కరుణిస్తాడయ్యా. ఆయన నమ్మదగిన దేవుడయ్యా. నమ్మదగిన దేవుడు. ఆయన కృపని ఎల్లప్పుడూ విడిచిపోలేదు. నా కృపని నా కృపని విడిచిపోదు. నా కృపని సాధను శాశ్వతమైన కృపతో, శాశ్వతమైన ప్రేమతో ఇది ప్రేమిస్తున్నాను. ఈ కృపతో నేను కాచుచున్నాను, కాపాడుతూ ఉన్నాను. దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటాడు. ఈ జీవితంలో వరమించున్నావు, జీవితంలో వరమించున్నావు. నాకు ఇంత మార్గం తెలియదు ప్రభు, ఏం చేయను ప్రభా, ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయను ప్రభు, నువ్వు ఆలోచించావు. నేను లేవనెత్తి ఈ రోజు ఈ సన్నిధిలో, ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావంటే అది కేవలం ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప లేకపోతే నా జీవితం లేదు. ఆయన నీకు వందనాలు. ఆయన యొక్క సాయంకాల సమయంలో మాతో మాట్లాడాడు. ఆయన ఆత్మతో ఆయన మమ్మల్ని బలపరిచాడు. ఈ ఆత్మ బాధ గురించి ఆయన మమ్మల్ని ఏ పాటి వారిని తండ్రి, ఏ పాటి బ్రతుకులు ప్రభువాయి. ఆయన మమ్మల్ని దీవించాడు. ఆయన సహాయం అనేది నువ్వే ఆయన నడిపించాడు. ప్రతి అపాయం నుండి నన్ను తప్పించాడు. నిగ్రహించి వర్షాన్ని మా మీద ఆశీర్వాద వర్షం పడిపించాడు. ఆయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన ఇంకా ఆయన నీకు వ్యతిరేకమైన పాపము మాలో ఉందేమో, నీకు వ్యతిరేకమైనటువంటి నా దోషపు మాటలు మాలో ఉన్నాయేమో, నీకు వ్యతిరేకమైనటువంటి నన్ను పనులు మేము చేస్తున్నాము, నేను ప్రేమించలేకపోతున్నామేమో, నీ సన్నిధికి పరుగు పరుగు నేను రాలేకపోతున్నానేమో, నా పాదాలు వెనక్కి తిరుగుతున్నాయేమో, నువ్వు నన్ను మన్నించు, నన్ను మన్నించు. అటువంటి జీవితం నాకు వద్దు ప్రభు, నీ పరిశుద్ధ జీవితం నాకు అనుగ్రహించి మనం మాట్లాడతాం. దేవుడు నీకు సహాయం చేయగలడు. దిక్కులేని వారికి దేవుడే. ఈ దేశంలో మనం దిక్కులేని వారిలాగే ఉన్నాం, కానీ దేవుడు దిక్కై ఉన్నాడు. నీకు స్నేహితులను ఏర్పరిచాడు, బంధువులను ఏర్పరిచాడు. కేవలం ఆయన కృప, ఆయన కృప, ఆయన కనికరం. దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా కరుణించు. యేసు ఆయన మాట విన్నాడు, వారిని కరుణించాడు. ఇదిగో నిన్ను కూడా ఈ రాత్రి కాల సమయంలో ఆయన కరుణించబోతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఆయన కరుణించబోతున్నాడు. నమ్మిన వారందరూ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వందనాలు ప్రభువా. రాత్రి కాల సమయంలో నాతో మాట్లాడాడు. నీకు వందనాలు. మాట్లాడితే మేము బ్రతుకుతాం. మా యొక్క తండ్రి నాయన, నువ్వు చేసిన మేలు ఒకవేళ మేము జ్ఞాపకం చేసుకోవట్లేదేమో, కానీ నాయన సమస్తం నీకు ఎరిగినటువంటి దేవుడు. అవును, మన్నించండి. ఇదిగో ఈ యొక్క ఆరాధనలో మా జీవితాన్ని మార్చండి. మాతో మాట్లాడండి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క ఆరాధనంతా కూడా నీకు చేతుల్లో చెప్తూ ప్రభా, బిడ్డలతో మాట్లాడడానికి మరిన్ని నాయన మరింతగా ప్రభా నేను స్తుతిస్తూ ఉన్నాను. నీ కోటి కోటి స్తుతులు, స్తోత్రాలు నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో ఈ ఆరాధనకి సమర్పించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. రెండో అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును ఏ మనస్సు? ఏమండి, క్రీస్తు యేసుకి ఏ మనసు కలిగి ఉంది?
చాలా ఉన్నాయి కదా. చాలా చాలా రోజుల నుంచి వింటూ ఉంటాం కదా. ప్రేమ గురించి తెలుసు, కరుణ గురించి తెలుసు, అన్నీ తెలుసు. ఇవి చదువుకోవటం వరకే కదా. ఫిలిప్పీ సంఘానికి అపోస్తులైన పౌలు నేర్పిస్తున్నది ఏంటంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండాలి అని నేర్పిస్తున్నాడు. ఏ మనసు యేసుక్రీస్తు ప్రభువుకి ఉందో అది గనక మనం చూడగలిగితే, ఆ 2వ అధ్యాయం నుంచి ఆ మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు మనం ఎలా ఉండాలంటే ఏక మనస్కులైనట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏకభావం గలవారిగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు ఆయన సంతోషాన్ని ఏం చేయాలంటే సంపూర్ణం చేయడం అంటే సంపూర్ణం చేయడం అంటే సంపూర్ణం చేయటం అంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వీరు నీ వారై ఉండిరి. చేయుటకు నీవు 4వ వచనం అంటే 3వ వచనం 4వ వచనం చదవమన్నాను కదా నేను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, అది ఆ మాట గురించే. ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు జీవించి తండ్రి ఏ పని అయితే అప్పగించాడు, ఏ పని మీద అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు, ఆ పని అంటే ఏం చేశాడట? సంపూర్ణం చేశాడట. మనం కూడా ఏం చేయాలని చెప్తున్నాడు? సంఘానికి ఏం చెప్తున్నాడు? ఫిలిప్పీ సంఘానికి ఏమండి? సంపూర్ణం చేయాలట. ఎందులో ఏమండి? ఎందులో అంట? మీరు ఏక మనస్కులు ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఉండాలంట. ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయడి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరికొకడు. కష్టం కదా. సంఘము యేసుక్రీస్తు వ్యవసాయకుడు, ఈ సంఘము ఆయన వ్యవసాయము. ఇది అభివృద్ధి చెందుతూ ఉంటారు కదా, అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఈ వ్యవసాయంలో ఎలకలు పడుతూ ఉంటాయి, నక్కలు పడుతూ ఉంటాయి కదా. వాటినన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ వ్యవసాయానికి సరైన మెడిసిన్ ఇస్తూ ఉంటారు కదా. ఇక్కడ ఒక వ్యక్తిది సంఘం కాదు, సంఘంలో ఉన్న అందరం కూడా ఆయన బిడ్డలు. ఎందుకంటే మనందరి కొరకు ఈ సంఘం కొరకు తన స్వరక్తాన్ని ఇచ్చి కాపాడుకుంటున్నాడు దేవుడు కదా. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు సంఘానికి వస్తూ ఉంటాయి, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టడు. ఎక్కడ మనం దేవుని ఆరాధించాలో, ఎలా దేవుని ఆరాధించాలో, ఎప్పుడు మనం దేవుని ఆరాధించాలో దేవుడికి తెలుసు. 2005 నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యవసాయాన్ని, ఈ సంఘాన్ని మన చేతిలో పెట్టాడు. సంఘము ఒక అధికారి, ఈ సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఈ సంఘంలో ఎలా ఉండాలో ఫిలిప్పీ సంఘాన్ని మాదిరిగా మనకు పెట్టి
అపోస్తులైన పౌలు మాట్లాడుతున్న మాటలను కనుక మనం చూడగలిగితే మనలో కక్షలు ఉండకూడదు అంటున్నాడు కదా. అంటే వారిలో ఏమున్నాయో అవి ఉండకూడదని, ఆత్మీయంగా ఎదగాలని హెచ్చరిస్తూ రాస్తున్న పత్రికగా మనము చూస్తున్నాం. ఇక్కడ కక్ష చేతనైనను వృధాతి చేయకు చేతనైనను ఏమీ చేయక ఏక మనస్కులై మనసు గలవారై ఒకని ఒకడు తనకంటే యోగ్యుడు. యేసుక్రీస్తు ప్రభుకి ఏ మనసు ఉందండి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండేది. ఏముందంటే ఈ భూమి మీదకి వచ్చిన ఆయన గొప్పవారి ఇంట్లో పుట్టలేదు కదా, గొప్పగా పుట్టలేదు. పోయిన వారు కూడా చెప్పాను, ఆయనకి తల వాల్చుకోవడానికి స్థలం లేదు కదా. కొన్ని సమాధి చేయడానికి ఏదైనా సొంత ప్లేస్ ఉందంటే సొంత ప్లేస్ కూడా లేదు. వేరే ఒకరి ప్లేస్లో ఆయన్ని సమాధిలో పెట్టవలసి వచ్చింది. ఇది నా స్థలము అని ఎక్కడైనా చెప్పలేదు. మనమే కదా ఇది నా స్థలము, నేను, నాది అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక మాదిరిని యేసుక్రీస్తు ప్రభు చూపిస్తున్నాడు. 5వ వచనం నుంచి కింద నుంచి చదవండి. 6వ వచనం. ఆయన ఎటువంటి వాడో అపోస్తలుడైన పౌలు వివరిస్తూ, ఆయన దేవుని స్వరూపి అయి కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఎవరి పోలికట? మనుషుల పోలికగా పుట్టి, మనుషుల పోలికగా అంటే ఏదో గొప్పవారిగా పుట్టలేదంట. అది పక్కన పెడితే ఈ మనుషుల్లో కూడా మనం గొప్పవాళ్ళుగా ఉంటాం కదా. కానీ ఆయన ఏంటంటే దాసుడు, అంటే బానిస కదా, బానిసగా ఆయన పుట్టాడట. చదువు. తను తానే రిక్తునిగా చేసుకునేను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడట. సరే, యేసుక్రీస్తు ప్రభులాగా మనం ఎవరినైనా తగ్గించుకున్న వారిని చూడగలమా? తగ్గించుకోవాలంటే మనం ఎవరు చూడాలి? మాదిరి చూడాలంటే ఎవరు చూడాలి? ఏమండి, మనం ఆయన్ని తప్పించి ఇంకెవరు చూసినా చాలా మంది అంటారు సంఘానికి రండి అని మనం ఎవరిని పిలిచాము. అదే ఆ సంఘం మంచిది కదండి, ఆ వ్యక్తులు మంచివారు కదండి, వాళ్ళ మంచివారు కదండి అని చెప్తుంటారు. కానీ మనం ఎవరిని చూడాలి? యేసుక్రీస్తు ప్రభుని చూడాలి. చాలా గొప్పవారు అనుకున్న వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారు కదా, ఆ ప్రవచనాలన్నీ తలకిందులైపోతుంటాయి. కరోనాలో చాలా మంది ప్రవచించారు. ఏమైపోయింది? కొన్ని సంవత్సరాలు అలాగా నడిచింది కదా. కాళ్ళు కింద పెట్టి తొక్కిన వాళ్ళు తొక్కేస్తాను, అయిపోయింది. దేవుడు మనకి చెప్పని ఏవి కూడా మనం ఎవరికి చెప్పకూడదు. ఈ మధ్యనే రీసెంట్గా ఒక ఆయన దగ్గరికి కొంతమంది వెళ్తే, నా దగ్గర ఉన్న ఈ మట్టి తింటే మీరు గొప్ప వాళ్ళు అయిపోతారు అన్నారు. వెంటనే అక్కడ తొక్కిసలాట అయింది. 150 మంది చచ్చిపోయారు. నేనన్నదైతే 150 మంది చనిపోయారని అనుకుంటున్నాను. చూసారా, మట్టి తింటే వాళ్ళకి ఏదో వస్తుంది కదా. మనము వాక్యం బాగా చదవాలి. మీకు అనేక సార్లు చెబుతున్నాను, వాక్యము బాగా మనం చదివితే ఏది మంచిది, అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఇది బైబిల్కి ఆధారంగా ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని కనుక మనం చెప్తే, అక్కడ అపోస్తలుడైన పౌలు 18వ వచనం నుంచి కనుక మనం చూడగలిగితే,
దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన కేటపడుచున్నది. కనుక వారు నిరతులై ఉన్నారు. మరియు వారు ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ నుంచి అందరూ బయలు చూడండి ఒకసారి చదవండి. మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధీనుడైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు ఎక్కడికి వెళ్ళారట? మనుషుల యొక్క భక్తి దగ్గరికి వెళ్ళారు. చూసారా, నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడట. అతను బహుశా ఏదో కానిస్టేబుల్ జాబ్ ఏదో విడిచిపెట్టి ఈ అవతారం బాబా అవతారం పెడితే అక్కడికి వెళితే అక్కడ తొక్కేసలాట అయితే ఏమైపోయారు? ప్రాణాలు పోగొట్టుకున్నాం కదా. మనం దేవుణ్ణి సరిగ్గా ఆరాధించలేని పరిస్థితి, దేవుణ్ణి దేవుడిగా మనం తెలుసుకోలేని పరిస్థితి ఉంటే ఆ పరిస్థితుల్లో నశించిపోతాం. దేవుడు అనేక సార్లు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుడి గురించి చెప్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనకి ఆ 8వ వచనంలో మరొకసారి మనం చూడగలిగితే, మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై మనుషుడిగా ఆయన వచ్చే ముందు అసలు ఆయన ఎలా ఉన్నాడు, ఆయన వల్ల ఏమైనా జరిగిందా అని మనం చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు కనుక మనం చూడగలిగితే ఆయన ఎలా ఉన్నాడో ఇక్కడ యోహాను గారు రాస్తున్నారు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూసారా, ఇటువంటి దేవుడు ఎలా వచ్చాడు భూమి మీదకి? కానీ మనం తగ్గించుకోగలం? ఎవరైనా పక్కన ఒక మాట అంటే తగ్గించుకోలేం కదా. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. సంఘానికి దేవుడు ఈరోజు నేర్పిస్తున్నది ఏంటంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును, ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే, మీరు ప్రతివాడును సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడాలట. అంటే ఇతరుల గురించి మనం ప్రేమించే కార్యం ఉంది, ఇతరులని మనం చూడవలసిన బాధ్యత ఉంది కదా. 9వ వచనం చదవండి. అందుచేత అంటే మళ్ళీ పైన వచనానికి వెళ్తే, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ తగ్గించుకునటం బట్టి చదవండి. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాళ్ళను యేసు నామమున ఒగ్గునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడట. ఎందుకు హెచ్చించాడు? తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి. మనం కూడా ఏంటంటే ఆ తగ్గించుకునే స్వభావాన్ని కనుక మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. అవునంటారు కదండి. అంటే పేతురు భక్తుడు కూడా రాస్తూ 5వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం కనుక మనం చూడగలిగితే, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. ప్రధాన కాపరి
ప్రత్యక్షమైనప్పుడు మీరు వారి వారిన ఆ, వారి వారిన వాడబారని మహిమ కిరీటము మహిమ కిరీటము పొందుదురు. పిల్లలారా, ఆ, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివారి ఎడల మనందరం ఎలా ఉండాలంట? ఎదుటి వారి ఎడల ఏను మనసు అనే వస్త్రము ధరించుకొని వస్త్రం ధరించుకోవాలట. మిమ్మల్ని అలంకరించుకొని కానీ దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోవాలట. దాన్ని మనం అలంకరించుకోవాలట. చదువు. అహంకారులను దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరికట? దీనత్వం కలిగి ఉండాలి మనం. కాబట్టి మనం ఈరోజు ఆరాధన పాట కూడా అదే కదా. ఏమండి? ఏం పాట? దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప. నేని స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప. నేని స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప. నీ కృపయే నాకు ఆధారం. ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం. ఆ కృపయే నాకు దీన దశలో ఉన్నప్పుడు ఆయన కృప పొందుకుంటాం కదా. అదే గర్విష్ఠులుగా ఉన్న అహంకారులుగా ఉన్న ఆయనకి ఆయన మనకు శత్రువు అయిపోతాడు అండి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆ తగ్గింపులో అసలు మనం ఆలోచన చేయలేము. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. భోజన పంక్తిలోంచి యేసుక్రీస్తు ప్రభువారు లేచి పెట్టి యొక్క తువాలు తీసుకుని నడుమునకు కట్టుకునేను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును, కాళ్ళు కడగటం, మళ్ళా వాళ్ళ కాళ్ళని తుడవటం. చూసారు అండి? మనము అంత దీనత్వంలోనికి, అటువంటి క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి. శిష్యుల్లో అడుగుతారనమాట. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ మనకు సమయం లేదు. ఎవరు గొప్పవాడంటే, గొప్పవాడుగా ఎవడు ఉండాలనుకుంటున్నాడు మత్తయి సువార్త తర్వాత చదువుకోండి. వాడు దాసుడుగా ఉన్నాడు. ప్రతిదీ మనకి యేసుక్రీస్తే మాదిరి. ఆయన దాసుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఇటువంటి వ్యక్తి అంటే ఆయన లేకుండా ఏది కలగలేదంట కదా. ఆయన యొక్క గుణ లక్షణాలు కనుక మరలా మనం చూడగలిగితే, ఎపిసీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 20 వరకు ఒకసారి చూడగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక ముగించుకుందాం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన ఎలా ఉన్నాడట? అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నాడట. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన ఆ దేవుడు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో రక్తాన్ని చెందించి మనందరి కొరకు దాసుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మనల్ని తగ్గించుకోవాలని అపోస్తులైన పౌలు సంఘానికి హెచ్చరిస్తున్నారు కదా. ఈ సంఘంలో అనేక పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దీన్ని ఆత్మీయంగా అభివృద్ధిలోనికి నడిపించవలసిన బాధ్యత
మనందరి మీద ఉంది. ఆ బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. మనందరం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.